హలో వెల్కమ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోలో టీడీఎస్ చాప్టర్కి సంబంధించి ఏ సెక్షన్లో ఎంత డిడక్ట్ చేస్తారో అనేది తెలుసుకున్నాం కదా. సో వాటికి సంబంధించి ఒకవేళ మీరు ప్యాన్ ఇస్తే ఎట్లుంటుంది, ప్యాన్ ఇవ్వకుంటే ఎట్లుంటుంది అవి తెలుసుకున్నాం. తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి మీకు ట్యాక్స్ని కరెక్ట్ టైంకి పేమెంట్ చేయకుంటే ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ట్యాక్స్ని డిడక్ట్ చేసి పేమెంట్ చేయకుంటే ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కరెక్ట్ టైంకి ఫైల్ చేయకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్కి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ వాటి గురించి డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ అందులో సెక్షన్ 206AA రిక్వైర్స్ ఫర్నిషింగ్ ద ప్యాన్ బై ద డిడక్టివ్ టు ద డిడక్టర్. సో ఎవరైతే డిడక్టివ్ ఉంటారో అంటే ఎవరైతే రిసిపియంట్ ఉంటారో ఆ పర్సన్ కంపల్సరీ అతని యొక్క ప్యాన్ని డిడక్టర్కి ప్రొవైడ్ చేయాలి. ఫెయిలింగ్ విచ్ ద డిడక్టర్ హ్యాస్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే ఎప్పుడైతే ఫెయిలింగ్ అయినారో మీన్స్ ప్యాన్ని ప్రొవైడ్ చేయలేదు ఆ కేసెస్లో అట్ ద రేట్ స్పెసిఫైడ్ ఇన్ ద రివిజన్ ప్రొవిజన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ అట్ ద రేట్ ఆర్ రేట్ ఇన్ ఫోర్స్ ఆర్ 20% ఇన్ ఎనీ కేస్ అదర్ దెన్ 194O ఆర్ 194Q. ఈ రెండు సెక్షన్కి 5%, రిమైనింగ్ అన్ని సెక్షన్కి 20%. ఇవి ఏమి యాక్ట్లో ఏదైనా ప్రొవిజన్ చెప్పింటే ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుందాము, 194C వర్క్ కాంట్రాక్ట్కి సంబంధించి అందులో ఒక 10% చెప్పినా అనుకుందాం. డ్యూ టు కరోనా వల్ల దాన్ని 5% చేసినా అనుకుందాం, అట్ ద రేట్ 20%. సో ఇప్పుడు చూసుకుంటే యాజ్ పర్ యాక్ట్ 10%, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల దాన్ని తగ్గించడము దాన్ని 15% చేసినా అనుకుందాం. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటే ఒకవేళ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే ఈ ఇయర్ని తీసుకోవాలి, ఈ రేట్ 20%ని తీసుకోవాలి. ఒకవేళ ప్యాన్ని ప్రొవైడ్ చేసింటే ఈ రెండు రేట్లలో ఏ రేట్ అయితే ఫోర్స్లో ఉందో ఆ టైంకి ఆ రేట్ మాత్రమే తీసుకుంటాము. దట్ ఈజ్ సెక్షన్ 206AA చెప్తుంది. నెక్స్ట్ 206AB ఏం చెప్తుంది అంటే రిక్వైర్స్ tax to be deducted at source under the provisions of chapter on any sum or income or amount paid or payable credited to a person to a specified persons ఉన్నప్పుడు ఎవరైతే పే చేయాల్సిన పర్సన్స్ స్పెసిఫైడ్ ఉన్నప్పుడు ప్రాపర్గా క్రెడిట్ చేయకుండా ఆ అమౌంట్ పేమెంట్ చేయాలి కదా స్పెసిఫైడ్ పర్సన్కి. ఆ కేసులో కొన్ని కేసెస్లో అంటే ఈ కేసెస్ పక్కన పెట్టేస్తే ఏవి 192 శాలరీకి సంబంధించి, 192A అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఇన్ ఈపీఎఫ్కి సంబంధించి, 194B దట్ ఈస్ లాటరీ విన్నింగ్కి సంబంధించి, 194BB విన్నింగ్ ఫ్రమ్ ఆర్ట్స్ రేసెస్కి సంబంధించి, 194A 194IB 194M ఇవి వచ్చేసి ఒకటి రెంట్కి సంబంధించి, ఒకటి లీజ్కి సంబంధించి, ఒకటి 194JCH అప్లికబుల్ కానప్పుడు ఆర్ 194N. ఈ 206AB అనేది అప్లికబిలిటీలోకి రాదు. ఈ కేసెస్లో రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత తీసుకోవాలంటే రేట్ ఎంతైతే ప్రొవైడ్ చేసినారో ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్లో దానికి ట్వైస్ తీసుకోండి, ఆర్ రేట్ ఇన్ ఫోర్స్ ఏది ఉందో చూసుకోండి దానిలో ట్వైస్ తీసుకోండి, ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఇది ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ పర్సన్స్ అని చెప్పినాము. పైన కేసు వచ్చేసి అందరికీ, ఇది స్పెసిఫైడ్ పర్సన్స్. ఇప్పుడు స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు? ఎనీ పర్సన్, ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ రిలవెంట్ టు ద ప్రీవియస్ ఇయర్ immediately preceding financial year in which tax is required to be deducted for the time limit for furnishing the return of income has expired. అంటే ఎవరైతే రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్స్ని ఫైల్ చేయలేదో వాళ్ళు కానీ ఆర్ 139(1) కింద వాళ్ళకి టైం కావాల్సిన టైం ఎక్సీడ్ అయింటే దట్ ఈజ్ 31st జూలై కానీ 31st అక్టోబర్ కానీ 31st నవంబర్ కానీ ఆ డ్యూ డేట్స్ ఎక్సీడ్ అయిన తర్వాత కూడా వాళ్ళు రిటర్న్స్ని ఫైల్ చేయకుంటే అండ్ దానికి ట్యాక్స్ అమౌంట్ ఆ ట్యాక్స్ టీసీఎస్ అమౌంట్ గ్రేటర్ దెన్ 50,000 ఉంటే 50,000 ఆర్ మోర్ ఉంటే అప్పుడు ఈ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే ఇక్కడ ప్యాన్ని ప్రొవైడ్ చేస్తారు బట్ ఆ పర్సన్కి ప్రీవియస్ వాళ్ళు కానీ రిటర్న్ని ఫర్నిష్ చేయకుంటే రిలవెన్స్ ప్రీవియస్ ఫైనాన్స్ చేయకో ఆ కేసులో ఈ రేట్ ఆఫ్ ట్యాక్స్ని డిడక్ట్ చేసుకోవాలి టైస్ ఆఫ్ ద కేస్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 206AA or is also applicable to a specified person in addition to provisions of this act.
then tax is required to be deducted at higher of 2 rates provided in section 206AA 206AB. అంటే పైన పాన్ ప్రొవైడ్ చేయకుంటే ఆ పాన్ ప్రొవైడ్ చేసిన రిటర్న్స్ని కానీ ప్రాపర్గా ఫైల్ చేయకుంటే ఆ కేసెస్లో ఈ రేట్స్ అప్లికబుల్ అవుతాయి. ఈ రెండు సెక్షన్స్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఉంటే ఆ రేట్స్ అప్లికబుల్ అయితే, ఒకవేళ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే. నెక్స్ట్ ద థ్రెషోల్డ్ లిమిట్స్ గివెన్ ఇన్ కాలమ్ 3 ఆఫ్ ద టేబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ పేయీ. నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ సెక్షన్ 206 అండ్ సెక్షన్ 208 డిస్కస్ చేస్తాయి. అవి ఏం చెప్తాయంటే ట్యాక్స్ షెల్ బి పేయబుల్ ఇన్ అడ్వాన్స్ డ్యూరింగ్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెసీ విచ్ కుడ్ బి చార్జబుల్ టు ట్యాక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ట్యాక్స్ అనేది అడ్వాన్స్కి సంబంధించి పేమెంట్ చేయాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్కి సంబంధించి, అండ్ చార్జబుల్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. అడ్వాన్స్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ డ్యూరింగ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ఎవ్రీ కేస్ వేర్ ద అమౌంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్ పేయబుల్ బై ద అసెసీ డ్యూరింగ్ ఇయర్ 10,000. సో ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉంటే 10,000 దానికి పైన ఉంటే అప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. మీ ట్యాక్స్ అనేది ఒక 9,000 వస్తుంది, ఆర్ మీ ట్యాక్స్ వచ్చేసి 5,000 వస్తుంది. అప్పుడు మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మీ ట్యాక్స్ అనేది 10,000 అబోవ్ వస్తుందని మీకు అనిపిస్తే అప్పుడు మీరు అడ్వాన్స్ ట్యాక్స్ని పే చేయాలి. హౌఎవర్ an individual resident in India age 60 years or more at any time during the previous year which do not have any income chargeable under the PGBP or PGBP కింద నీకు ఇన్కమ్ ఏమి డిడక్ట్ చేసి ఎవరైతే ఏజ్ 60 years అబోవ్ ఉంటుందో అండ్ ఆ పర్సన్ బిజినెస్ పర్సన్ కాకుండా ఉంటాడో అప్పుడు ఆ పర్సన్ TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇవి సెక్షన్ 207 208 డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది, లయబిలిటీ వచ్చింది, ఎప్పుడు పే చేయాలి, డ్యూ డేట్ ఏమి, ఇన్స్టాల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ డ్యూ డేట్స్ సెక్షన్ 211 డిస్కస్ చేస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ షెడ్యూల్ ఫర్ కార్పొరేట్ అండ్ నాన్ కార్పొరేట్ అదర్ దెన్ అండ్ అసెసీ కంప్యూటింగ్ ప్రాఫిట్స్ ఆన్ ప్రిజంప్టివ్ బేసిస్. అంటే 44 ADలో ఫైల్ చేసేవాళ్ళు ఆర్ 44 ADAలో ఫైల్ చేసేవాళ్ళు వాళ్ళని జస్ట్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తే చాలు. 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే మనకి Q1 Q2 Q3 Q4 4 క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 క్వార్టర్కి సంబంధించిన అమౌంట్ 4th క్వార్టర్లో పేమెంట్ చేస్తే చాలు. ఎవరు ఓన్లీ 44 AD ఆర్ 44 ADAలో ఫైల్ చేసేవాళ్ళు అంటే ప్రిజంప్టివ్ బేసిస్లో ట్యాక్స్ ఫైలింగ్ చేసేవాళ్ళు. రిమైనింగ్ వాళ్ళు అందరూ మీన్స్ ట్యాక్స్ యాడిడ్ కేసెస్ వాళ్ళు. ట్యాక్స్ యాడిడ్ కేసెస్ అంటే ఎవరు వస్తారు, ఎవరిదైతే బిజినెస్లో ఉంటారో ఆ బిజినెస్ పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 1 crore ఉంటే ఆర్ ఆ పర్సన్ ప్రొఫెషన్లో ఉంటే గ్రేటర్ దెన్ 50,000 ఉంటే ఆ కేసెస్లో TDSని డిడక్ట్ చేయాలి. 4 ఇన్స్టాల్మెంట్లో డిడక్ట్ చేయాలి. ఫస్ట్కి సంబంధించి ఎప్పుడు డిడక్ట్ చేయాలి, డ్యూ డేట్ వచ్చేసి ఫస్ట్ దానికి 15th June, సెకండ్ దానికి 15th September అంటే ఏప్రిల్ మే జూన్, దానికి సంబంధించి ఏప్రిల్ మే జూన్ ఓకే ఆన్ ఆర్ బిఫోర్ 15th Juneకి పేమెంట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ క్వార్టర్కి సంబంధించి బిఫోర్ 15th లోపల అంటే ఆ క్వార్టర్ ఎండింగ్కి బిఫోర్ 15 days ఎండింగ్లో పేమెంట్ చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ 15th, నెక్స్ట్ మార్చ్ 15th. సో ఈ 4 times మీరు TDS ట్యాక్స్ని అడ్వాన్స్ ట్యాక్స్ని పేమెంట్ చేయాలి. ఫస్ట్ కేసెస్లో ఇంత పేమెంట్ చేయాలి, నాట్ లెస్ దెన్ 15% ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీ. దట్ ఈజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్కమ్ ఒక ఎంతో కొంత ఉంది, మీకు ట్యాక్స్ లయబిలిటీ ఒక 1 lakh వస్తుంది అనుకున్నాం. సో మీ ఎస్టిమేషన్ ప్రకారం 1 lakh వస్తుంది అనుకుంటా. 1 lakh ఇంటూ 15% చేస్తే ఎంతైతే వస్తుందో ఐ థింక్ 15,000 వస్తుంది అనుకుంటా. సో ఫస్ట్ కేసులో 15,000కి తక్కువగా మీరు పే చేయకూడదు. అంటే మీరు ఒకవేళ 14,000 పే చేసినా అనుకోండి మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఒకవేళ మీరు 16,000 పే చేసినా అనుకోండి మీకు ఇంట్రెస్ట్ లయబిలిటీ ఏం రాదు ఈ కేసెస్కి. నెక్స్ట్ 15th నెక్స్ట్ దానికి 45% అంటే 1 lakh ఇంటూ 45%. సో అమౌంట్ ఏదైతే పే చేసామో అంటే ఇప్పుడు 45,000 వస్తుంది, 45,000 మైనస్ 15,000 తీసేస్తే 30,000 వస్తుంది. సో 30,000 మినిమం 30,000 ఈ క్వార్టర్లో పే చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వార్టర్లో వచ్చేసి దీనిపైన 75% అంటే 75,000లో ఒక 45,000 తీసేస్తే 45, 55, 65, 75 30,000. సో 30,000 ఈ క్వార్టర్లో పేమెంట్ చేయాలి. రిమైనింగ్ 15th Marchకి పేమెంట్ చేయాలి ఎర్లియర్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి. సో మీ యొక్క ట్యాక్స్ లయబిలిటీ మొత్తం 15th Marchకి క్లోజ్ అయిపోతే 31st July ఆ 30 October ఆ 31st November వీటిలో రిటర్న్ని ఫైల్ చేయాలి. నౌ అడ్వాన్స్ ట్యాక్స్ బై అసెసీ కంప్యూటింగ్ ప్రాఫిట్స్ ఆన్ ప్రిజంప్టివ్ బేసిస్ అండర్ సెక్షన్ 44 AD ఆర్ సెక్షన్ 44 ADA అండ్ ఎలిజిబుల్ అసెసీ opting for computation of profit or gain of business or profession on presumptive basis in respect of eligible business referred in section 44 AD1 in respect of eligible person profession in section 44 ADA1 shall be required to pay advance tax whole amount on or before 15th March 20 financial year. సో 15th March లోపల మీరు
అడ్వాన్స్ ట్యాక్స్ని పేమెంట్ చేయాలి. హౌఎవర్ ఎనీ అమౌంట్ పేడ్ బై వే ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st March షెల్ ఆల్సో బి ట్రీటెడ్ హ్యాజ్ అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆఫ్ దట్ డే. సో ఒకవేళ మీరు 31st March లోపల పేమెంట్ చేసినా 31st March లోపల పేమెంట్ చేసినా అది అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసినట్టునే ట్రీట్ చేసుకుంటారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ 234B డిస్కస్ చేస్తుంది. ఇంతకుముందు మనం ఏవైతే చెప్పినామో అంత అమౌంట్ కన్నా పేమెంట్ చేయకుంటే ఆ అమౌంట్ అంటే నేను ఫస్ట్ కేసులో 50,000 పేమెంట్ చేయమన్నా. ఆ కేసుకి సంబంధించి ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234B ఈజ్ అట్రాక్టెడ్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆర్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్ లెస్ దెన్ 90% ఆఫ్ అసెస్డ్ ట్యాక్స్. అసెస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? 15,000 ఫస్ట్ కేసుకి, సెకండ్ 1,000కి 30% చేయమన్నాం. సో 15,000 మీద 90% చేస్తే ఎంత వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 14,000 వస్తుంది అనుకోండి. సో మినిమం 14,000 పే చేసి ఉంటే మీకు 234B ఇంట్రెస్ట్ అనేది రాదు. ఒకవేళ మినిమం 10,000 పేమెంట్ చేసిన అంటే 4,000 డిఫరెన్స్ ఉంది. ఆ 4,000 మీద 34B ఇంట్రెస్ట్ అనేది లయబిలిటీ వస్తుంది. ఇంట్రెస్ట్ లయబిలిటీ ఎంత? ద ఇంట్రెస్ట్ లయబిలిటీ వుడ్ బి 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్ from 1st April following the financial year up to the date of determination of total income under section 143(1) and where the regular assessment is made up to the date of such regular assessment. అంటే మీరు రిటర్న్ ఫైల్ చేసేంత వరకు కాదు వీళ్ళు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసేది, అప్ టు 143(1). అదేమి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత అసెసింగ్ సిపిసి వాళ్ళు మీకు ఒక ఇంటిమేషన్ పంపిస్తారు 143(1) ఇంటిమేషన్. ఆ ఇంటిమేషన్ వచ్చేంత వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎంత పర్సెంట్ క్యాలిక్యులేషన్ చేస్తారు? 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్. అంటే ఒక డే ఉన్నా 1% తీసుకుంటారు, 20 days ఉన్నా 1% తీసుకుంటారు, 29 days ఉన్నా 1% తీసుకుంటారు. నెక్స్ట్ సచ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈజ్ అమౌంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద అసెస్డ్ ట్యాక్స్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ అసెస్డ్ ట్యాక్స్. అసెస్డ్ ట్యాక్స్ అంటే ఏంది? 15%, 45%, 75%, 100 లాస్ట్ పర్సంటేజ్ చెప్పలేదు కదా, పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ వచ్చేసి అసెస్డ్ ట్యాక్స్. మీరు ఎంత కట్టినారో అడ్వాన్స్ ట్యాక్స్ చూసుకుంటారు. డిఫరెన్స్ ఏమన్నా ఉంటే దాని డిఫరెన్స్ పైన మీకు ఇంట్రెస్ట్ లయబిలిటీ వేస్తారు. ఒకవేళ మీరు ఎక్సెస్ కట్టింటే ఇంట్రెస్ట్ ఇస్తారా? నో. ఇంట్రెస్ట్ రీఫండ్ అక్కడ ఏమి మీకు గవర్నమెంట్ పే చేయదు మీరు ఎక్సెస్ పేమెంట్ చేసిన. ఒకవేళ మీరు ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఏమంటారు ఎక్సెస్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు రీఫండ్ అమౌంట్ పెడతారు. రీఫండ్ అమౌంట్ కూడా వాళ్ళు ఒక 90 days టైం, వాళ్ళకి 90 days తర్వాత ఇంట్రెస్ట్ కన్నా పేమెంట్ చేయకుండా ఉంటే అప్పుడు మీకు రీఫండ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మీరు అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్సెస్ పే చేసిన దానిపైన రాదు. రీఫండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్వాన్స్ ట్యాక్స్. అసలు రీఫండ్ ఎప్పుడు అంటాము? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ అంటాము. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమి? బిఫోర్ ట్యాక్స్ లయబిలిటీ రాకముందుకి పే చేసే అడ్వాన్స్ ట్యాక్స్. నౌ అసెస్డ్ ట్యాక్స్ మీన్స్ ద ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 143(1) less TDS TCS any relief of tax allowed under section 89 or any tax credited to be set off in accordance with the provisions of section 115JD. To tax on total income determined under section 143(1) shall not include the additional income tax if any payable under section 140B. 143(1) ప్రకారం అసెస్డ్ ట్యాక్స్ అంటే ఏమంటే ఏమన్నా టీడీఎస్ ఒకవేళ మనం 15,000 పే చేయాలి, ఆ క్వార్టర్కి సంబంధించి 15,000 పే చేయాలి. ఆ మంత్లో టీడీఎస్ అమౌంట్ ఏమన్నా ఉందనుకోండి, ఒక 5,000 టీడీఎస్ అమౌంట్ ఉంది. సో ఆ అమౌంట్ తీసేసిన తర్వాత 10,000 ఉంది. ఇది అసెస్డ్ ట్యాక్స్కి అయిపోతుంది. నెక్స్ట్ వేరే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఈజ్ పేడ్ బై ద అసెస్సీ అండర్ సెక్షన్ 140A ఆర్ అదర్వైజ్ ఇంట్రెస్ట్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ అప్ టు ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్ అండ్ రెడ్యూస్డ్ బై ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ పేడ్ అండర్ సెక్షన్ 140A టువర్డ్స్ ద ఇంట్రెస్ట్ చార్జబుల్ అండర్ దీస్ సెక్షన్స్. Therefore interest shall be calculated at 1% on amount by which tax so paid together with that advance tax paid fall short of the assessed tax. సో ఒకవేళ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కన్నా పే చేస్తే అంటే 31st March తర్వాత మీరు 1st April నుంచి పేమెంట్ చేసేదంతా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్కి అవుతుంది. సో ఆ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేసినప్పటికీ అప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఉంటే వాటిపైన క్యాలిక్యులేషన్ చేస్తాము. అప్ టు అసెస్మెంట్ ఇంటిమేషన్ వరకు ఆగమన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. సో 234C manner of computation of interest. 234C for deferment of advance tax by corporate and non-corporate assessees. In this case, other than assessee who declares profit and gain in accordance with the provisions of section 44AD or 44ADA, that is presumptive cases ఉన్నప్పుడు, who is liable to pay advance tax under section 208 as failed to pay such tax or advance tax paid by such assessee. ఒకవేళ ఆ పర్సన్కి సంబంధించి లయబిలిటీ వచ్చింది, 15,000 పే చేయాలి, అసలు 15,000 పే చేయాలి, షార్ట్ పేమెంట్ చేస్తే 234Aలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము. అసలు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయకుంటే ఆ స్పెసిఫై పర్సంటేజ్కి సంబంధించి ఆర్ బిలో కేసెస్కి ఒకవేళ తక్కువ పేమెంట్ చేస్తే ఎట్లుంటుంది క్యాలిక్యులేషన్ అంటే
ఫస్ట్ స్పెసిఫై డేట్ 15th June, 15th September, 15th December, 15th March. ఓకే, పర్సెంటేజ్ ఏమి స్పెసిఫై పర్సెంటేజ్ 15, 45, 75, 100. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే 15th June లోపల మీరు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసినా చూసాము. 15% మైనస్ అడ్వాన్స్ ట్యాక్స్ వాటిపైన చూసాము. పీరియడ్ వచ్చేసి ఇక్కడ 3 months, ఇక్కడ 3 months, ఇక్కడ 1 monthకి సంబంధించి 31st March వరకే క్యాలిక్యులేషన్ చూసుకుంటాము వాటికి సంబంధించి. However, if the advance tax paid by the assessee on current income or on before 15th June, 15th September is not less than 12 or 36%. సో ఇక్కడ 15% కాకుండా 12% ఆర్ 36% కన్నా 36% వరకు ఉన్నా కానీ యాక్సెప్టబుల్. దానికన్నా తక్కువ ఉంటే అప్పుడు లైబిలిటీ వస్తుంది. ద అసెసీ షెల్ నాట్ బి లైబుల్ టు పే ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ షార్ట్ ఫాల్ ఆఫ్ దిస్ కేసెస్. సో ఫస్ట్ కేసెస్లో షార్ట్ ఫాల్ పేమెంట్ చేసింటే వేసాము. ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అప్ టు జూన్ లోపల పేమెంట్ చేయకుంటే, అంటే 15th June వచ్చింది, మీరు 30 Juneకి పేమెంట్ చేసిన 15 days ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో 15 daysకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. నెక్స్ట్ ట్యాక్స్ డ్యూ ఆన్ రీఫండ్ ఇన్కమ్. సో నేను అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్సెస్ పే చేసినాను, అప్పుడు ట్యాక్స్ ఛార్జబుల్ అండ్ టోటల్ ఇన్కమ్ నీకు ట్యాక్స్ ఎంత వస్తుందో ఫస్ట్ చూస్తాము. దాని తర్వాత టీడీఎస్ డిడక్ట్ చేస్తాము, దాని తర్వాత టీడీఏ డిడక్ట్ చేస్తాము, దాని తర్వాత రిలీఫ్ అండర్ సెక్షన్ 89 డిడక్ట్ చేస్తాము. అండ్ ట్యాక్స్ క్రెడిటెడ్ టు బి సెట్ అప్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115 DJD ప్రకారం ఏమన్నా ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ నీకు ట్యాక్స్ రీఫండ్గా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234C ఇన్ కేస్ ఆఫ్ అన్ అసెసీ వుడ్ డిక్లేర్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 44AD ఆర్ 44ADA. 44AD అండ్ 44ADAలో ఎవరైతే ఇన్కమ్స్ని కంప్యూట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది. అసెసీ హూ డిక్లేర్స్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 44AD అండ్ 44AD హూ ఈజ్ లైబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్ అట్ ద సెక్షన్ 208 has failed to pay such tax or advance tax paid by the assessee on its current income on or before 15th March less than the tax due on refund income. So then 1% will be calculated. షార్ట్ ఫాల్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళకి డైరెక్ట్ 15th Marchకి పేమెంట్ చేయమన్నారు కదా, ఆ 15th March కూడా మీరు కానీ తక్కువ అమౌంట్ని పేమెంట్ చేస్తే షార్ట్ ఫాల్ ఎంతైతే ఉందో ఆ షార్ట్ ఫాల్ మీద 1% టీడీఎస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234C. 234Cకి సంబంధించి ఇంట్రెస్ట్ ఏదానికి అప్లికబుల్ కాదు అంటే ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234C షెల్ నాట్ బి లెవబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ డ్యూ ఆన్ రిటర్న్ ఇన్కమ్ వేర్ సచ్ షార్ట్ ఫాల్ ఇన్ అకౌంట్ ఆఫ్ అండర్ ఎస్టిమేట్ ఆర్ ఫెయిల్యూర్ టు ఎస్టిమేట్. సో ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది, ఆ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం అండర్ ఎస్టిమేట్ ఆర్ ఫెయిల్యూర్ టు ఎస్టిమేట్, క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది ప్రాపర్గా ఎస్టిమేట్ చేయలేనప్పుడు, ఆర్ ఇన్కమ్ ఆఫ్ నేచర్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 2(24) దట్ ఈస్ విన్నింగ్ ఫ్రమ్ లాట్ ఈస్ కాస్వర్డ్ పదిల్స్. సో వాటిలో మనకి ఎంత వస్తుందనేది తెలియనప్పుడు. నెక్స్ట్ ఇన్కమ్ అండర్ ద హెడ్ PGBP, profits and gains of business or profession in case where the income accrues or arise under the said head for the first time. సో మీరు బిజినెస్ ఫస్ట్ టైం ఉంటే ఎంత ట్యాక్స్ వస్తుంది అనేది మీకు తెలియదు. అట్లాంటి కేసెస్లో షార్ట్ ఫాల్ ఉన్నప్పటికీ 234C కింద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయము. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ ఇన్కమ్. సో డివిడెండ్ ఇన్కమ్ ఎంత పే చేస్తాం అనేది అప్పటికప్పుడు డిసైడ్ కాబట్టి వాటికి కూడా అమౌంట్ అనేది ట్యాక్స్ పే చేయకుండా ఏం కాదు. నెక్స్ట్ however the assessee should have paid the whole of the amount of tax payable in respect of such income 1, 2, 3, 4 that is capital gain, winning income and PGBP income and dividend income. వీటికి సంబంధించిన అమౌంట్ అని ఆర్ పార్ట్ ఆఫ్ అమౌంట్ అని ఆర్ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అని విత్ ఇన్ 31st March లోపల కన్నా పేమెంట్ చేస్తే మీకు పేమెంట్ చేస్తే 234C కింద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయరు. సో అది ఫస్ట్కి సంబంధించి. నెక్స్ట్ TCSకి సంబంధించి ట్యాక్స్ కలెక్షన్ అట్ సేస్ దట్ ఈస్ సెక్షన్ 206C డిస్కస్ చేస్తుంది. 206C ఏం చెప్తా అంటే సేల్ ఆఫ్ సర్టెన్ గూడ్స్. మీరు కొన్ని గూడ్స్ని సేల్ చేసినారు, ఆ గూడ్స్ని సేల్ చేసినప్పుడు మీరు TCSని కలెక్ట్ చేసుకోవాలి. సెల్లర్ ఆఫ్ సర్టెన్ గూడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద బయ్యర్ అట్ ద స్పెసిఫైడ్ రేట్. The specified percentage for calculation of tax at source is follow. That is nature of goods and percentage తీసుకోండి. ఫస్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. మీరు ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కన్నా మీరు సేల్ చేస్తుంటే 1% TCSని కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు 10 లీవ్స్లో కన్నా బిజినెస్ చేస్తుంటే 5% TCSని కలెక్ట్ చేసుకోవాలి. టింబర్ ఆబ్టెండ్ అండర్ ఫారెస్ట్ లీజ్ ఉంటే 2.5% TCSని కలెక్ట్ చేసుకోవాలి. టింబర్ ఆబ్టెండ్ బై ఎనీ అదర్ మోడ్ అదర్ దెన్ థర్డ్లో చెప్తే
ఫారెస్ట్ లీజ్ తీసుకొని చేస్తుంటే 2.5, టింబర్కి వేరే రకంగా తీసుకుంటుంటే 2.5% తీసుకోవాలి. నెక్స్ట్ ఎనీ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ నాట్ బీయింగ్ ఏ టింబర్ ఆర్ టెండ్యూర్ లీవ్స్ 2.5%. టెండ్యూర్ లీవ్స్ అయితే 5% తీసుకుంటాము. ఆల్కహాలిక్ ఫర్ ఉమెన్ కన్జంప్షన్ అయితే 1% తీసుకుంటాము. టింబర్ అయితే 2.5 తీసుకుంటాము. స్క్రాప్కి సంబంధించి అయితే 1% టీసీఎస్ కలెక్షన్ చేయాలి. మినరల్స్ బీయింగ్ కోల్, లింగెట్ అండ్ ఆయిల్ ఓర్ 1% టీసీఎస్ని కలెక్ట్ చేయండి. However, no collection of tax shall be made in the case of resident buyer if such buyer furnishes a declaration in writing in duplicate to the effect that goods are to be utilized for the purpose of manufacturing, processing or producing articles or things for the purpose of generation of power and not trading purpose. 206C అనేది కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే ఐటమ్స్ ఉన్నావో రెసిడెంట్ బయ్యరో ఆ బయ్యర్ డిక్లేర్ అంటే ఒక రైటింగ్లో ప్రొవైడ్ చేసి అండ్ డూప్లికేట్ టు దట్ ఎఫెక్ట్ ఆఫ్ గూడ్స్ యూటిలైజ్డ్ అంటే ఆ చేసిన ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాప్ తీసుకున్నాను అనుకోండి, ఆ స్క్రాప్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రాసెసింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఆర్టికల్ థింగ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్ అండ్ నాట్ ఫర్ ట్రేడింగ్ పర్పస్ అయితే 206C అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ లీజ్ ఆర్ లైసెన్స్ ఆఫ్ పార్కింగ్ లాట్, టోల్ ప్లాజా ఆర్ మైన్ ఆర్ క్వేరీ 206C 1C డిస్కస్ చేస్తుంది. ఎవ్రీ పర్సన్ హూ గ్రాంట్ లీజ్ ఆర్ లైసెన్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు కాంటాక్ట్ ఆర్ అదర్వైజ్ ట్రాన్స్ఫర్స్ ఎనీ రైట్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ పార్కింగ్ లాట్కి కానీ టోల్ ప్లాజాస్ కానీ ఆర్ మైనింగ్ ఆర్ క్వేరీకి సంబంధించి వీటికి సంబంధించి టీసీఎస్ టు ఎనీ పర్సన్ ఎవరికైనా ప్రొవైడ్ చేసి ఉంటే అదర్ దెన్ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ప్రొవైడ్ చేసి ఉంటే ఫర్ ది యూజ్ ఆఫ్ సచ్ పార్కింగ్ లాట్ ఆర్ టోల్ ప్లాజా మైన్ క్వేరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్కి కన్నా చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు టీసీఎస్ అట్ ది రేట్ ఆఫ్ 2% కూడా కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫ్ వాల్యూ ఎక్సీడింగ్ 10 lakhs. సో ఒక మోటార్ వెహికల్ని సేల్ చేస్తున్నాము 10 lakhs, దాని యొక్క వాల్యూ ఎక్సీడ్ అయితే 206C 1H కింద టీడీసీఎస్ కలెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ సెల్లర్ హూ రిసీవ్స్ ఎనీ అమౌంట్ హ్యాస్ కన్సిడరేషన్ ఫర్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫ్ ద వాల్యూ ఎక్సీడింగ్ 10 lakhs. సో ఆ అమౌంట్ అనేది 10 lakhs ఎక్సీడ్ అయితే అండ్ షెల్ అట్ ద టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ అమౌంట్ కలెక్ట్ ఫ్రమ్ ద బయ్యర్ అట్ 1% the sale consideration. Next, overseas remittance or an overseas tour packages. So overseas remittance and overseas packages ఉన్నప్పుడు సెక్షన్ 206C 1G కింద ఎవ్రీ పర్సన్ బీయింగ్ అండ్ authorized dealer who receives amount under the liberalized remittance scheme LRS scheme అనేది ఒకటి ఉంటుంది ఫ్రమ్ ద RBI నుంచి ఫర్ overseas remittance from a buyer being a person remitting such amount outside India. ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్ ఉంటారో ఆథరైజ్డ్ పర్సన్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అమౌంట్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటుంటే ఎవరి దగ్గర నుంచి అవుట్ సైడ్ పర్సన్ నుంచి అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటుంటే ఆర్ ఆ అమౌంట్ని అవుట్ సైడ్కి రెమిట్ చేస్తుంటే బీయింగ్ ఏ సెల్లర్ అండ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామర్ ప్యాకింగ్ హూ రిసీవ్స్ అన్ అమౌంట్ ఫ్రమ్ ద బయర్ హూ పర్చేసెస్ ప్యాకేజెస్. సో ఏమన్నా టూర్ గైడర్ ఉన్నారు, టూర్ గైడెన్స్ టూర్ ప్రోగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ టూర్ ప్రోగ్రాంలో ఒక టూరిస్ట్ వచ్చేసి ఫారిన్ టూరిస్ట్ ఉంది, ఆ ఫారిన్ టూరిస్ట్కి ఏమైనా ప్రొవైడ్ చేసినప్పుడు ఆ ప్యాకేజ్లో అమౌంట్స్ అనేది రిసీవ్ చేసుకోండి అండ్ హ్యాస్ టు కలెక్ట్ ట్యాక్స్ టీసీఎస్ అట్ ది రేట్ ఆఫ్ 5% ఆఫ్ సచ్ అమౌంట్. సో వాళ్ళకి ఏవైతే మీరు సర్వీసెస్కి ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సర్వీస్ రిసిపియంట్ కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక 5% టీసీఎస్ని కలెక్ట్ చేసుకోవాలి. విచ్ ఏ బేసిస్లో అమౌంట్ పేయబుల్ బై ద బయ్యర్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్కి సంబంధించి. సో అవుట్ సైడ్ వాళ్ళకి మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి టీసీఎస్ని కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రేట్ ఆఫ్ టీసీఎస్ ఇన్ కేస్ ఆఫ్ కలెక్షన్ బై అన్ ఆథరైజ్డ్ డీలర్ అమౌంట్ అండ్ పర్పస్ ఆఫ్ రెమిటెన్స్. రేట్ ఆఫ్ టీసీఎస్ ఎంత ఉంటుంది వేర్ ద అమౌంట్ ఈజ్ రెమిటెడ్ ఫర్ ఎ పర్పస్ అదర్ దెన్ పర్చేజ్ ఆఫ్ ఓవర్సీజ్ టూర్ ప్యాకేజ్ ప్రోగ్రామ్కి ఆర్ ద అమౌంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ అమౌంట్ బీయింగ్ రెమిటెడ్ బై ఎ బయ్యర్ ఈజ్ లెస్ దెన్ 7 lakhs ఉంటే ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ నో టీసీఎస్ విల్ బీ కలెక్టెడ్. సో 5% కలెక్ట్ చేసుకోవాలని పైన చెప్పి అండ్ రెమిటెన్స్ అమౌంట్ అండ్ పర్పస్కి సంబంధించి రెమిటెన్స్కి ఆథరైజ్డ్ డీలర్ ఉంటే అది కన్నా 7 lakhs ఉంటాయంటే టూర్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేసినారు ఎవరికి ఒక టూరిస్ట్ పాపకి. ఆ టూరిస్ట్ పాప వచ్చేసి ప్యాకేజ్ తీసుకుంది, దాని యొక్క ప్యాకేజ్ వచ్చేసి ఒక 5 lakhs అనుకోండి, అప్పుడు మీరు టీసీఎస్ని కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్యాకేజ్ వచ్చేసి 10 lakhs ప్యాకేజ్ అనుకోండి, టీసీఎస్ని కలెక్ట్ చేసుకోవాలి అట్ ది రేట్ ఆఫ్ 5%కి సంబంధించి. నెక్స్ట్ వేర్ ద అమౌంట్ రెమిటెడ్ ఫర్ పర్పస్ అదర్ దెన్ పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్. సో టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ అండ్
the amount or aggregate of the amount in excess of 7 lakhs is remitted the buyer in financial year. అప్పుడు ఆ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉందో దాని మీద 5% టీసీఎస్ని కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, వేర్ ద అమౌంట్ బీయింగ్ రెమిటెడ్ అవుట్ ఏ లోన్ అప్టైన్డ్ ఫ్రమ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 80E. 80Eలో ఏం చెప్తారు, ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్కి డిడక్షన్ వస్తుంది 80Eలో. ఇంట్రెస్ట్ ఆన్ 80Eనేనా, ఐ థింక్ సో. 80Eలో ఉన్నది ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చెప్పినారో వాటికి సంబంధించి ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్సూయింగ్ ఎనీ ఎడ్యుకేషన్. సో కరెక్టే, ఎనీ ఎడ్యుకేషన్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అమౌంట్ ఏమైనా తీసుకుంటే ఆ అమౌంట్ని రెమిటెన్స్ చేస్తుంటే ద అమౌంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs ఈజ్ రెమిటెడ్ బై ఎ బయర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆ కేసులో ఎక్సెస్ ఆఫ్ 7 lakhs ఎంతైతే ఉందో దాని మీద 0.5% టీసీఎస్ని కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, కేస్ వేర్ నో టీసీఎస్ ఈజ్ కలెక్టెడ్, no TCS by authorized dealer on amount in respect of which sum has been collected by the seller. సో ఒకవేళ సెల్లర్ authorized డీలర్ కాకుంటే టీసీఎస్ని కలెక్ట్ చేసుకోకూడదు. నో టీసీఎస్ ఇఫ్ ద బయర్ ఈజ్ లయబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ అండర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అండ్ హ్యాస్ డిడక్టెడ్ సచ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ కాంట్రాక్ట్ తీసుకున్నాము, 194C కింద టీడీఏ డిడక్ట్ అయింది. ఇక్కడ టీడీఏ డిడక్ట్ అయితే ఇక్కడ టీసీఎస్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఈవెంతో నువ్వు ఒక ప్యాకేజ్ పెట్టి వర్క్ చేపిస్తుంటే. నెక్స్ట్, నో టీసీఎస్ ఇఫ్ ద బయర్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎంబసీ ఆర్ హై కమిషన్ ఆర్ లెజిస్లేషన్ కమిషన్ కన్సల్టెంట్. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్, మనం కలెక్ట్ చేసి టీసీఎస్ని ఆర్ టీడీఎస్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్కే పే చేయాలి. సో గవర్నమెంట్ నుంచి కట్ చేసి గవర్నమెంట్కి పే చేయడం ఎందుకు అని చెప్పడం. అకార్డింగ్లీ ద సిబిడిటీ హ్యాస్ వ్యూడ్ notification 2022 dated 30/3/2022 notified that provisions of section 206C(1)(g) would not apply to an individual who is not resident in India as per section 6(1) and 6(1)(a) who is visiting in India. Next, సేల్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ వాల్యూ ఎక్సీడింగ్ 50 lakhs. సో మీ యొక్క వాల్యూ అనేది ఎక్సీడింగ్ 50 lakhs ఉంటే సెక్షన్ 206(1)(h) ప్రకారం ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ సెల్లర్ హూ రిసీవ్స్ ఎనీ అమౌంట్ హ్యాస్ కన్సిడరేషన్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ వాల్యూ ఎక్సీడింగ్ 50 lakhs ఉంటే ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ అదర్ దెన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ గూడ్స్ కవర్డ్ ఇన్ ఏసీడీ పైన కవర్ చేయకుండా ఉంటే ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 50 lakhs కన్నా కలెక్ట్ చేస్తుంటే, మీరు ఒక గూడ్స్ని సేల్ చేసినారు, ఆ గూడ్స్ వాల్యూ ఎక్సీడింగ్ 50 lakhs ఉంది అండ్ ఆయన పైన కవర్ చేయలేదు, అట్లాంటి కేసెస్లో మీరు టీసీఎస్ని కలెక్ట్ చేసుకోవాలి యాట్ ద రేట్ ఆఫ్ 0.1% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ 50 lakhs. సో ఆ 50 lakhs పైన ఎంతైతే కన్సిడరేషన్ ఉందో దాని మీద 0.1% టీసీఎస్ని కలెక్ట్ చేసుకోండి. హౌఎవర్ ట్యాక్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ఇఫ్ ద బయ్యర్ ఈజ్ లయబుల్ టు. సో ఒకవేళ వాళ్ళు బయ్యర్స్ వచ్చేసి టీడీఎస్ ప్రొవిజన్స్లో కానీ పేమెంట్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 194M 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడు చెప్తాము, 194IA అది రెండుకి అనుకుంటా, LA అవి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ 50 lakhs ఉన్నప్పుడు బయ్యర్ పేమెంట్ చేస్తారు, టీడీఎస్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. సో అట్లాంటి కేసులో మళ్ళీ టీసీఎస్ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, ఒకవేళ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే టీసీఎస్ అప్పుడు నాన్ ఫర్నిషింగ్ ఆఫ్ ప్యాన్ ఆర్ ఆధార్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 206C(1)(h) బై ద collector tax is required to be collected at a higher rate, that is twice of the rate specified in the relevant provisions of the యాక్ట్లో ఏవైతే రేట్ చెప్పినారో ఆ రేట్ని ట్రైస్ చేయండి, ఆర్ 5% ఆర్ ఇన్ కేస్ ఆఫ్ 1% ఇన్ కేస్ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్టెడ్ టీసీఎస్ 206C(1)(h) విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. అండ్ ఈ ప్రొవిజన్స్ అనేది 206 అనేది నాన్ రెసిడెంట్కి అప్లికబుల్ కావు అండ్ హూ డస్ నాట్ హ్యావ్ పీఈ ఇన్ ఇండియా. సో పీఈ అతనికి కానీ ఇక్కడనే ఇండియాలో పీఈ ఉంటే పైన టీసీఎస్ ప్రొవిజన్స్ మొత్తం అప్లికబుల్ లేకపోతాయి కాబట్టి 206 ఈ టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది ఇది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ 206CCA టు బీ కలెక్టెడ్ ఎనీ సమ్ అమౌంట్ బై ఏ పర్సన్ ఫ్రమ్ స్పెసిఫైడ్ పర్సన్కి సంబంధించినప్పుడు ఎట్లా హయ్యర్ రేట్ తీసుకుంటాము, ట్వైస్ ఆఫ్ ద రేట్ స్పెసిఫైడ్ ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. ఒకవేళ ప్యాన్ ప్రొవైడ్ చేయకుంటే పైంది, ప్యాన్ ప్రొవైడ్ చేస్తే కింది. అండ్ ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరైతే టీడీఎస్ అమౌంట్ ఆ టీసీఎస్ అమౌంట్ గ్రేటర్ దెన్ 50,000 ఆర్ మోర్ ఉంటుందో వాళ్ళు టీసీఎస్ ప్రొవిజన్కి సంబంధించిన పర్సన్స్ అనమాట. ఇవి అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ టీసీఎస్ ప్రొవిజన్స్కి సంబంధించిన వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇవి.